Hello, good afternoon, friends. Hello, good afternoon. Shall I start the class? How are you disturbing? Ah, shall I start now, class? Mute your volume. Mute your volume. Problem here. Now I'm starting the lesson. Ah, is it appearing? Is it appearing? Ninth class biology. Right. So now, which we are going to discuss about fifth chapter in ninth class biology, diversity in living organisms. So, is it appearing? Right. Now, shall I start? Right. Now, what is diversity? Diversity, which means all living organisms have differences. Differences like age, color, quantity, size, races, color, quantity. For example, some persons are height, some persons are short. Some plants are height, some plants are short. So some are white, some are black. So like this. So here and also we some disturbing voice. All of you mute your voice or otherwise set your value. So in this universe we can see variety kind of organisms like cow, buffalo, ant, insects like butterfly, human being, and different variety kind of organisms we can see, isn't it? So having of variety kind of organisms in this universe is nothing but diversity. Having of variety kind of organisms in this universe is called diversity. For example, when you take a cow, goat, parrot, deer, horse, ant, like this. So variety kind of organisms are there. So, but each organisms have variety kind of characteristics. Hence, it is called a diversity. Mute your value. Okay, now
Okay. Now, I think when you take the in plants you can see this picture. Different plants have different leaves. So variety kind of leaves are appearing or not here. One leaf is triangle, one leaf is rectangular, one leaf is linear. Have you understanding or not? So they are all they are said to be plants leaves only, but they have in size they will be vary. సో మనం అన్ని ప్లాంట్స్ తీసుకున్నా అన్ని ప్లాంట్స్లో కూడా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒక్కొక్క ట్రీ యొక్క లీవ్స్ వెరైటీ ఉంది. ఒక చెట్టు యొక్క లీవ్స్ ట్రయాంగిల్ ఉంది, ఒక చెట్టు యొక్క లీవ్స్ ఎలా ఉన్నాయి రెక్టాంగిల్గా ఉంది, ఒక చెట్టు యొక్క లీవ్స్ లీనియర్గా ఉంది. షేప్లో సైజులో చేంజెస్ ఉంటాయి. అంటే ఇవన్నీ కూడా ప్లాంట్స్ లీవ్సే, కానీ ఒక్కొక్క ప్లాంట్ లీవ్లో మళ్ళీ వేరియేషన్ ఉందన్నమాట. దీన్నే డైవర్సిటీ అంటాం. ప్లాంట్స్ లీవ్స్ లోపల వేరియేషన్ కనపడుతుంది మనకి ఇక్కడ. ఇక్కడ మనం తీసుకుందాం ఈ టేబుల్లో మనం ఇస్తే నేమ్ ఆఫ్ ది ప్లాంట్, లీఫ్ విచ్ ఈస్ టేకెన్, లెంత్ ఆఫ్ ది లీఫ్, విడ్త్ ఆఫ్ ది లీఫ్, కలర్ ఆఫ్ ది లీఫ్, షేప్ అండ్ సైజ్ ఆఫ్ ది లీఫ్, మార్జిన్ ఆఫ్ ది లీఫ్, వేరియేషన్ ఆఫ్ ది లీఫ్. ఫర్ ఎగ్జాంపుల్ మనము రైస్ అంటే వరి చెట్టు తీసుకున్నప్పుడు వాటి యొక్క లీవ్స్ చాలా పొడవుగా ఉంటాయి. అదే హైబిస్కస్ తీసుకున్నప్పుడు మందారం లీవ్స్ తీసుకున్నప్పుడు మనకి ఎలా ఉంటుందంటే ట్రయాంగిల్ షేప్లో మ్యాక్సిమంగా ఉంటుంది. అంటే పొడవుగా ఉండడము ఇక్కడ ఈ విధంగా ట్రయాంగిల్ షేప్లో ఉండడం అనేది చూస్తాం. లెంత్ ఆఫ్ ది లీఫ్ అంటే ఎస్ రైస్ లీఫ్ ఏమో ఎలా ఉంటుంది, చాలా పొడుగుగా ఉంటుంది. అంటే 20 to 30 సెంటీమీటర్, 20 to 30 సెంటీమీటర్ అనుకుందాం. అదే హైబిస్కస్ అంటే మందారం చెట్టు యొక్క లీవ్స్ జస్ట్ 3 to 4 సెంటీమీటర్లు మాత్రమే ఉంటుంది. అదేవిధంగా విడ్త్ ఆఫ్ ది లీఫ్, ఈ రైస్ లీఫ్ తీసుకున్నప్పుడు విడ్త్ చాలా తక్కువగా ఉంటుంది. అదే హైబిస్కస్ తీసుకున్నప్పుడు విడ్త్ ఎక్కువగా ఉంటుంది. కలర్ ఆఫ్ ది లీఫ్, రైస్ లీఫ్ లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది, తర్వాత ఇదేమో గ్రీన్గా ఉంటుంది. మనము షేప్ అండ్ సైజ్, షేప్లో ఎలా ఉంటుంది, రైస్ లీఫ్ లీనియర్గా ఉంటుంది అంటే పొడవుగా ఉంటుంది. ఇదేమో జనరల్గా ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. అదే మార్జిన్స్, మార్జిన్ తీసుకున్నప్పుడు అంటే పత్రము లీఫ్ యొక్క కొన భాగాన్ని తీసుకున్నప్పుడు మందారం ఏమో ఒక రంపపులాగా అంచులు ఉంటాయి. రంపం ఉంది కదా, సా ఆ రంపం ఆకారంలో ఉంటుంది మందారం ఆకుల యొక్క అంచులు. అదే వరి యొక్క అంచులు ఎలా ఉంటాయి అంటే స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. సో ఈ విధంగా రెండు టూ ప్లాంట్స్, రైస్డ్ కూడా ప్లాంటే, మందారం కూడా ప్లాంటే, కానీ వాటి యొక్క లీవ్స్లలో ఏముంది, తేడా ఉంది. అవునా కదా? ఎస్. కాబట్టి దీన్ని ఏమంటామంటే డైవర్సిటీ అన్నమాట, వేరియేషన్స్ ఏమంటాము, వేరియేషన్స్. సో ఎస్. నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ టేబుల్ నేమ్ ఆఫ్ ది ప్లాంట్, లెంత్ ఆఫ్ ది స్టెమ్, లెంత్ ఆఫ్ ది నోట్స్, వెనేషను, ఫ్లవర్, సింగిల్ సీడ్. అంటే ఇక్కడ ఏంటంటే నన్ను ఫర్ ఎగ్జాంపుల్ రెండు ప్లాంట్స్ తీసుకుందాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ అదే రైస్ తీసుకుందాం, రైస్. తర్వాత ఏది గ్రౌండ్ నట్ తీసుకుందాం. ఆ, ఇప్పుడు గ్రౌండ్ నట్ చెట్టు యొక్క స్టెమ్ లెంత్ పొడుగా ఉంటుందా, లేకుంటే రైస్ ప్లాంట్ స్టెమ్ పొడుగా ఉంటుందా? రైస్ ప్లాంట్. ఎస్. వెరీ గుడ్. ఎస్. రైస్ స్టెమ్ పొడుగా ఉంటుంది. ఎస్, వెరీ గుడ్. రైట్, వెరీ గుడ్. లెంత్ ఆఫ్ ది బిట్వీన్ నోడ్స్ అంటే మీకు అర్థం చేపిస్తా. NODS, నోడ్స్ ఉంది కదా నాన్న, నోడ్స్ అంటే ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొమ్మ ఉంది కదా నాన్న, ఒక కొమ్మ మీద ఒక దగ్గర ఒక లీఫ్ ఉంటుంది, కొంచెం దూరం తర్వాత ఇంకొక లీఫ్ ఉంటుంది. అంటే రెండు లీఫ్ల మధ్యలో స్పేస్ ఉంది కదా. ఆ, చెప్పు. హలో. ఆహా, నాన్న. కాదు నాన్న, నేను చెప్పేది నోడ్ అట్లని కాదు. నో నోడ్ అంటే రెండు లీఫ్ల మధ్యలో ఉండేటువంటి ప్లేస్ ని నోడ్ అంటాం. సారీ, ఇంటర్ నోడ్ అంటాము. హలో, వినండి. ఇప్పుడు ఒక కొమ్మ మీద లీఫ్ ఎక్కడ ఉంటుందో, సమ్ స్టూడెంట్స్ ఆర్ డిస్టర్బింగ్. వాల్యూమ్ ని క్లిక్ చేయండి. వాల్యూమ్ దగ్గర ఇట్లా క్లిక్ చేయండి. ఓకే నాన్న. ఇప్పుడు మీకు ఈజీగా చెప్తాను నాన్న, నోడ్ అంటే
ఇప్పుడు ఒక కొమ్మ మీద ఒక లీఫ్ ఉంది కదా, లీఫ్. ఆ లీఫ్ ఆ ఆ లీఫ్ ఎక్కడైతే వచ్చిందో ఆ ప్లేస్‌నే నోడ్ అంటాం. నోడ్. అర్థమైంది గదా! అయితే ఆ కొమ్మ మీద ఒక ప్లేస్‌లో ఇంకొక లీఫ్ ఉంటుంది. ఇంకో ప్లేస్‌లో ఇంకొక లీఫ్ ఉంటుంది గదా! ఆ 2 లీఫ్‌ల ఆ 2 లీఫ్‌లో మ ఆ 2 లీఫ్‌ల మధ్యలో దూరం అన్నమాట. అట్లా. రైట్. వెనేషన్. నాన్న వెనేషన్ ఇంపార్టెంట్ ఇది. వెనేషన్ అంటే ఏం లేదు నాన్న. ఆహ్, ఇప్పుడు లీఫ్‌లో మనకి సన్నటివి అవి కనపడుతుంటాయి. ఇప్పుడు మందారం తీసుకుంటే మనకు లైన్స్‌గా కనబడుతుంటాయి గదా నాన్న. లీఫ్‌లో లైన్స్‌వి కనబడుతుంటాయి గదా! ఆ! వ అలా ఆ లైన్స్ యొక్క అరేంజ్‌మెంట్‌ని వెనేషన్ అంటాం. వాటిని ఏమంటామంటే, ఇప్పుడు మందారం యొక్క లీఫ్‌లో మధ్యలో బాగా పెద్దగా థిక్‌గా ఉండి కొన వరకు పోతది తెలుసుగా మందారం లీఫ్‌లో. దాన్ని ఏమంటామంటే మిడ్రిప్ అంటాం. మిడ్రిప్. ఏమంటాము? మిడ్రిప్. మీకు డ్రా చేసి చూపిస్తా. వెనేషన్ అంటే ఇప్పుడు మందారం హైబిస్కస్ డ్రా చేస్తాను నేను. కనపడిందా హైబిస్కస్ లీఫ్ డ్రా చేసి? ఆ! ఆ! డయాగ్రామ్ డ్రా చేసినా కనపడిందా? కనపడలేదా? రైట్. మళ్ళీ డ్రా చేస్తా. నా ఫో నా ఫోటో నువ్వు జరుపు దాన్ని. జరుపు పిక్చర్ కనపడుతది. నువ్వు ఫోన్ జరుపుకోనానా? లేదు. ఇట్లా అవి జరుపుకో స్లైడ్స్. జరుపు. యూ కెన్ మూవ్ నానా. వెయిట్ చేయి వస్తది. నాన్న ఇది లీఫ్ కదా నాన్న. నాన్న నాన్న ఇది లీఫ్ కదా. నాన్న ఇది లీఫ్ కదా నాన్న. లీఫ్ కనపడిందా? రెడ్ స్కెచ్ తో డ్రా చేసిన చూడు. హలో. హలో. దీని మీదనే. ఆ టేబుల్ టేల్ టు టేబుల్ 2 మీద కనబడతలేదా? ఇప్పుడు చూడండి. కనబడతలేదా? ఓకేనన్నా. ఓకే. మనకు కనపడినా మీకు అర్థం చేపిస్తా నేను. ఒక లీఫ్ తీసుకున్నప్పుడు లీఫ్‌లో లైన్స్, మిడ్ రిబ్, వీన్లెట్స్ అని ఉంటాయి. మధ్యలో ఒకటి థిక్‌గా ఉంటుంది. దాని పక్కలకి సైడ్‌కి చిన్నవి పోతాయన్నమాట. వాటిని వీన్లెట్స్ అంటాం. మిడ్ రిబ్, వీన్లెట్స్. అంటే ఆహ్, లీఫ్‌లో ఇప్పుడు ఇది డైకాట్ లీఫ్ అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోనన్నా, మోనోకాట్ లీఫ్‌లోనేమో అంటే రైస్‌లోనేమో మధ్యలో ఒకటే ఉంటుంది పొడుగ్గా లీఫ్ మధ్యలో. అదే ఈ డైకాట్ లీఫ్ అంటే ఈ హైబిస్కస్ తీసుకున్నప్పుడు, గ్రౌండ్ నట్ లీఫ్ తీసుకున్నప్పుడు మధ్యలో ఒక మిడ్ రిబ్ ఉంటుంది. మరి వీన్లెట్స్ ఉంటాయి. వీన్లెట్స్ ఉంటాయి అన్నమాట. ఆ! అంటే అరేంజ్‌మెంట్ ఆఫ్ ది మిడ్ రిబ్, వీన్లెట్స్ ఈస్ కాల్డ్ వెనేషన్. వెనేషన్ అని కనపడుతుంది కదా టేబుల్ 2 కింద. వెనేషన్. సో ఇట్ ఈస్ కాల్డ్ అరేంజ్‌మెంట్ ఆఫ్ ది వీన్లెట్స్ అండ్ మిడ్ రిబ్ ఇన్ ద లీవ్స్ ఈస్ కాల్డ్ వెనేషన్. నెక్స్ట్ గో టు దట్ ఫ్లవర్. ఫ్లవర్ సింగిల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, మనం రైస్‌లో తీసుకున్నప్పుడు ఫ్లవర్ చివరన అంటే కంకి అంటాం జనరల్‌గా, స్పైక్ అని. అవునా కదా? ఆ! స్పైక్. తర్వాత హలో, ఆర్ యూ హియర్? ఆర్ యూ లిజనింగ్ ద క్లాస్? ఎనీవన్? యెస్, సే దట్. యెస్, లిజనింగ్ క్లాస్. రైట్. రైట్. ఓకే నాన్న. నౌ కలర్ లాటర్. లెట్ us go to another page and you can understand better too. Right. నాన్న ఇప్పుడు మనం టేబుల్ 3లో ఉన్నాం.
అయితే టూ ప్లాంట్స్ సీడ్స్ తీసుకుందాం. ఈజ్ ఇట్ అపియరింగ్ టేబుల్ 3? టేబుల్ 3, టేబుల్ 3, టేబుల్ 3. ఫస్ట్ వన్ నేమ్ ఆఫ్ ది సీడ్ ఉందా? నేమ్ ఆఫ్ ది సీడ్. ఎస్. ఇప్పుడు రెండు రెండు తీసుకుందాం, ఒకటి డైకాటు ఒకటి మోనోకాటు. మోనోకాటుది రైస్ బియ్యం గింజ తీసుకుందామా రైస్. ఆ, ఇప్పుడు రైస్ యొక్క కలర్ ఎట్లా ఉంటుంది నాన్న? జనరల్గా వడ్లు తీసుకుందాం, బ్రౌన్ కలర్లో ఉంటాయి. షేపు సైజు అవి ఎట్లా ఉంటాయి అంటే ఎలక్ట్రికల్లో ఉంటాయి. షేపు సైజు, నెంబర్ ఆఫ్ కార్టిలిడెంట్స్ ఒకటే ఉంటుంది. అదే డైకాట్ తీసుకోనన్నా. నాన్న గ్రౌండ్ నట్ సీడ్ ఏ కలర్లో ఉంటుంది నాన్న? గ్రౌండ్ నట్ సీడ్, కెన్ ఎనీవన్ సే దట్ ఆన్సర్? గ్రౌండ్ నట్ సీడ్ విచ్ కలర్? Groundnut seed is which color means? It is pink color. ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. Hello, students. Now, is it appearing table 3? Name of the seed. Signal problem was not. బాబు అన్ వే మీరు అబ్యూజ్ వర్డ్స్ వాడకండి, రికార్డ్ అవుతుంది. మీరు బ్యాడ్ వర్డ్స్ వాడకండి. ఫోన్ రికార్డ్ అవుతుంది టోటల్గా. సంబడి డిస్టర్బింగ్ నాన్న. ఓకే ఓకే, టైం ఇద్దాంలే, అలవాటు అవుతుంది. అలవాటు అవుతుంది, అలవాటు కానియండి. రైట్, వస్తుంది వస్తుంది.
రైట్ టేబుల్ 3. రైట్ వెరీ గుడ్. రైట్ నాన్న ఇప్పుడు నేమ్ ఆఫ్ ది సీడ్ గ్రౌండ్ నట్, మేజ్ అనేది రైస్ తీసుకున్నాం. రైస్ రైస్ ఇప్పుడు వడ్లు ఉంటాయి కదా, వడ్లు బ్రౌన్ కలర్ లో ఉంటాయి, అవునా కదా? కలర్ షేప్ ఎలా ఉంటుంది? షేప్ ఎలా ఉంటుంది? ఎలిప్టికల్ కలర్ లో ఉంటుంది షేప్, ఎలిప్టికల్ కలర్. అయితే ఇప్పుడు రైస్ గింజను తీసుకుంటే రైస్ ఒకటే పలుకు ఉంటుంది, అంటే రెండు ఆ, పలుకులు రావు, ఒకటే సీడ్ ఉంటుంది అనమాట. అదే మనం గ్రౌండ్ నట్ తీసుకున్నప్పుడు గ్రౌండ్ నట్ సీడ్ ఏ కలర్ లో ఉంటుంది అంటే బ్రౌన్ కలర్ లో ఉంటుంది, దాని కోటింగ్. గ్రౌండ్ నట్ సీడ్, బుడ్డగింజ, బుడ్డగింజ యొక్క కలర్ పింక్ కలర్ లో ఉంటుంది కోట్. షేప్ సైజ్ ఎట్లా ఉంటుందంటే రౌండ్గా ఉంటుంది. వాట్ హ్యాపెన్స్? అవునా, పింక్ ఉంటుంది, ఓకే. ఇప్పుడు నేను అనేది ఏంది సీడ్, నాన్న సీడ్ నేను అనేది విత్తనము ఫ్రూట్ కాదు. నాన్న ఇప్పుడు ఫ్రూట్ వైట్ కలర్ లో పొట్టు ఉంటది కదా, బుడ్డల బుడ్డల పొట్టు వైట్ కలర్ లో ఉంటది, కానీ దానిలో ఉన్నటువంటి సీడ్ బుడ్డ గింజ అంటున్నా, బుడ్డ గింజలు ఏ కలర్ లో ఉంటాయి? బుడ్డ బుడ్డ గింజలు పింక్ కలర్లే కదా ఉండేది, బుడ్డ గింజలు పింక్ కలర్లే కదా ఉండేది, బుడ్డల పొట్టు వైట్ కలర్ ఉంటుంది. హలో, హలో. ఓకేనా? నెక్స్ట్ now let us discuss about table 4, maize, paddy, grass, బీన్స్, గ్రీన్ గ్రామ్. నాన్న ఇప్పుడు చూడండి, మేజ్, అంటే ఏంది? మొక్కజొన్ననే కదా. మేజ్ అంటే మొక్కజొన్ననే కదా. ఆ, ఇక్కడ మేజ్ లో వెనేషన్ వచ్చేసి నాన్న ఏది ఆ, ఏమంటాం, ప్యారలల్ వెనేషన్ ఉంటుంది. వెనేషన్ ఈజ్ ప్యారలల్. నెంబర్ ఆఫ్ కాటిలిడన్స్ 1, ఫైబరస్ రూట్ సిస్టమ్. అంటే మేజ్లో వెనేషన్ ఏది చెప్పండి నాకు ఆన్సర్. వెనేషన్ ఏది మేజ్లో అంటే మొక్కజొన్నలో ఉండే వెనేషన్ ఏంది? ప్యారలల్ వెనేషన్. ఎన్ని కాటిలిడన్స్ ఉంటాయి? కాట్లిడాన్స్ వచ్చేసి రెండు, ఒకటే ఉంటుంది. రూట్ సిస్టమ్, ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అన్నమాట. అదే ప్యాడీ అంటే ఏంది? రైస్. రైస్ లో వెనేషన్ ఏంది? రైస్ వెనేషన్ ప్యారలల్, కూడా ప్యారలలే. కాట్లిడాన్స్ ఒకటే, కూడా ఒకటే ఉంటుంది. అంటే ఇప్పుడు మేజ్లో ప్యారలల్ వెనేషన్ ఉంటుంది, ప్యాడీలో కూడా ప్యారలల్ వెనేషన్ ఉంటుంది. కార్టిడాన్స్ వన్ వన్ ఇక్కడ ఫైబ్రెట్ రూట్ సిస్టమ్. గ్రాస్లో కూడా వెనేషన్ ప్యారలల్ ఉంటుంది, నెంబర్ ఆఫ్ కార్టిడాన్స్ 1, ఫైబ్రస్ రూట్ సిస్టమ్. అంటే 1, 2, 3 మేజు, ప్యాడీ, గ్రాస్ ఈ మూడిట్లో ఏ వెనేషన్ ఉంటుంది అంటే ప్యారలల్ వెనేషన్ ఉంటుంది. కాట్లిడాన్స్ ఎన్ని ఉంటాయంటే ఒకటి ఉంటుంది. ఏ రూట్ సిస్టమ్ ఉంటుందంటే ఫైబరస్ రూట్ సిస్టమ్ ఉంటుంది, ఫైబరస్ రూట్ సిస్టమ్ ఉంటుంది. ఇక నెక్స్ట్ ఫోర్త్ వన్, బీన్స్, గ్రీన్ గ్రాము, గ్రౌండ్ నట్. బీన్స్ చిక్కుడు, గ్రీన్ గ్రామ్ తెలుసు పెసలు, గ్రౌండ్ నట్ బుడ్డలు. ఇప్పుడు వీటిలో జనరల్ గా బీన్స్ లో వెనేషన్ ఏదే ఉంటుంది అంటే రెటిక్యులేట్ ఉంటుంది, దీంట్లో కూడా రెటిక్యులేట్ ఉంటుంది, దీంట్లో కూడా రెటిక్యులేటే ఉంటుంది. అదే మనకి నెంబర్ ఆఫ్ కాట్లిడాన్స్ వచ్చేసి, ఎన్ని ఉంటాయంటే ఇక్కడ టూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ కాట్లిడాన్స్ ఎన్ని ఉంటాయి? టూ ఉంటాయి. ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది.
ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుంది. సో దట్ హియర్ 1, 2, 3 మేజ్ ప్యాడీ గ్రాస్లో వెనేషన్ వచ్చేసి ప్యారలల్ వెనేషన్, నెంబర్ ఆఫ్ కార్టిలియన్స్ 1 1, ట్యాప్ ఫైబరస్ సిస్టమ్. బీన్స్ చెప్పు నాన్న. చెప్పు చెప్పు. పలుకులు పలుకులు పలుకు. ఎస్ ఎస్ చెప్తా చెప్తా. ఇప్పుడు ఇప్పుడు బుడ్డ కింద సీడులో పలుకులు పలుకులు. ఇప్పుడు బుడ్డ గింజ ఉంది కదా నాన్న, వినండి వినండి. ఇప్పుడు బుడ్డ గింజను ఇట్లా అంటే మనకు రెండు పలుకులు వస్తాయా లేదా? రెండు పలుకులు. హలో. అట్లా ఒక విత్తనాన్ని ఇట్లా అంటే రెండు పలుకులు వస్తాయి. అట్లా రెండు పలుకులు వస్తే దాన్ని డైకాట్స్ అంటాం. కాట్లిడాన్స్ రెండు రెండు పలుకులు అని. అదే ఇప్పుడు బియ్యం గింజని ఇట్లా అంటే రెండు పలుకులు రావు కదా, ఇరిగిపోతాయి. ఇప్పుడు ఆహా ఇప్పుడు ఒక బియ్యం గింజను తీసుకుంటే మనకు నూకలు అవుతాయి కానీ పలుకులు రావు. అదే బుడ్డ గింజను తీసుకుంటే రెండు సమాన పలుకులు వస్తాయి నీకు, ఈక్వల్. ఒక బుడ్డ ఆ, అట్లా రెండు పలుకులు సమానంగా. మేజ్లో కూడా ఒకటే ఉంటుంది, మేజ్ కూడా రావు. లేదు లేదు, అది కాదు, నీకు అర్థమైతే లేదు అది. మేజు ఒక కంకి, అది నువ్వు చెప్పేది కంకి. కంకిలో ప్రతి ఒక్కదాన్ని సీడ్ అంటాం. కంకిలో ప్రతి ప్రతి ఒక్కదాన్ని సీడ్ అంటాం. ఆ సీడ్లో ఉండేది ఒకటే పలుకు. ఒకటే పలుకు. ఒకటే పలుకు. ఒక విత్తనం తీసుకున్నప్పుడు ఒకటే పలుకు ఉంటుంది నాన్న. అదే గ్రౌండ్ నట్లో ఒక విత్తనం తీసుకున్నప్పుడు, ఒక సీడ్ని తీసుకున్నప్పుడు, ఒక బుడ్డ గింజని తీసుకున్నప్పుడు, ఆ గింజని ఇలా అన్నప్పుడు రెండు పలుకులు వస్తాయి. అలా ఏ విత్తనములో రెండు పలు రెండు పలుకులు వస్తే దాన్ని డైకాట్స్ అంటాం. ఇప్పుడు జొన్న ఏది ఇప్పుడు జొన్న గింజ తెలుసు కదా, జొన్నలను ఇట్లా అన్నప్పుడు పలుకులు వస్తాయి, పలుకులు రావు కదా. జొన్న గింజ పలుకు జోవారు పలుకులు రావన్నమాట. ఓకేనా. ఉమ్? ఇప్పుడు ఆ, ఒకటే నాన్న, ఒక విత్తనాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో ఇట్లా అన్నప్పుడు పలుకులు రాకుంటే అది జనరల్గా మనకు మోనోకాట్ అన్నమాట. ఒకటే పలుకు ఉంటుంది, ఒకటే సీడ్, ఒకటే కాట్లిడాన్. అదేవిధంగా మనకి గ్రౌండ్ నట్ తీసుకున్నప్పుడు రెండు పలుకులు వస్తాయి కాబట్టి దీన్ని ఏమంటామంటే డైకాట్స్ అంటాం. ఓకేనా. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం, మీరు టూ ప్లాంట్స్ కనపడుతున్నాయా నన్ను ఇక్కడ? ప్లాంట్స్ కనపడుతున్నాయా? మోనోకాట్. మోనోకాట్ ప్లాంట్, డైకాట్ ప్లాంట్. రైట్. ఇప్పుడు మోనోక్లాంట్ ప్లాంట్లో రూట్ ఎలా ఉంది, డైకాట్ ప్లాంట్లో రూట్ ఎలా ఉంది? మోనోకాట్ ప్లాంట్లో రూట్ సిస్టాన్ని ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటాం. ఫైబ్రస్ ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటాం. ఫైబ్రస్ రూట్ సిస్టమ్ అంటాం. అదే డైకాట్లో ఉండేదాన్ని ట్యాప్ రూట్. వెరీ గుడ్ వెరీ గుడ్. జొన్న కానీ మొక్కజొన్న కానీ చిన్న చిన్న రూట్స్ ఉంటాయి కాబట్టి దీంట్లో డైకాట్లో పెద్ద పెద్ద రూట్స్ ఉంటాయి కాబట్టి దీన్ని ఏమంటారు అంటే ట్యాప్ రూట్ సిస్టమ్ అంటాం. ట్యాప్ రూట్. ఎస్ ఎస్, వెరీ గుడ్. సో రైట్. సో ఇంతవరకు అంటే మనం జనరల్గా ఎక్కడి వరకు అంటే ప్లాంట్స్లో డైవర్సిటీ చదువుకున్నాము. ఆ, ఇంతవరకు చదువుకున్నాం నాన్న. ఈరోజు టేబుల్ 4 వరకు చదువుకున్నాం చూడండి. ఆ, అయితే మీరు లైవ్లోనే ఉండండి, లెఫ్ట్ కావద్దు మీటింగ్ నుంచి నేను చెప్పే వరకు. నేను మీకు ఇప్పుడు వచ్చేస్తున్నా మీటింగ్ అంటే లైవ్లోకి వచ్చేస్తున్నా. బాగా గుర్తుపెట్టుకోండి, మీకేమైనా డౌట్స్ ఉంటే ఆ, మీరు నెక్స్ట్ టైం అంటే ఆ, అడగొచ్చు ఇప్పుడు. ఓకేనా. రైట్. ఒక నిమిషం, నేను లైవ్లోకి వస్తున్నా.
Hello, hello, hello. Pawan Kalyan, K. Naveen, Venkatesh, Balu, Manapandu, Balu participated, and okay, Pawan Kalyan, Venkatesh Yadav, K. Naveen. It's okay. Uh, maximum members are attended. Maximum first starting 8 members are there, but so next onwards you have to participate more students you have to participate, and you while participating, keep in mind, must be in tower area, must be in tower area, and speakers must be keep with you, what we can say, earphones, and i- if you if sounding is surrounding, if sound is coming, you have to mute it. If it is not, sound is not available, is there, unmute, okay. Next, now onwards, seriously, classes will be taken in Zoom only. So, okay. Uh, so yeah, today we are discussing just about diversity in plants. Diversity in plants. Tomorrow we are going to discuss about diversity in animals. Diversity in animals. Be actively participate. Your video. This meeting will be recorded. This meeting will be recorded. You must be in tower area. Totally, I will send this video to the higher officials, so that while participating, don't use abuse words. Okay. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా మీకు అడగొచ్చు. డౌట్స్ ఎలా చెప్పాలి అంటే, మీకు ఏ టైం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎప్పుడు చెప్పాలి అనేది కూడా డౌట్స్ చెప్పొచ్చు. ఈ రోజు ఏమన్నా అపియరెన్స్ అంటే ఎలా ఉంది, వినపడుతుందా? నేను చెప్పేది విన్నారా ఇందాక? ఏం చెప్పాను? అందరు మ్యూట్లోకి వచ్చి, ఓకే, రైట్ రైట్. అవునవును, రికార్డ్ అవుతుంది. అందుకే మీకు ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పు, అడగొచ్చు అనమాట. మీకు టైమింగ్ ఇది ఓకేనా, లేకుంటే ఇంకా టైమింగ్ వేరే చేంజ్ చేయాలా? ఎందుకంటే మనకు మ్యాక్సిమం మెంబర్స్ పార్టిసిపేట్ కావాలి. మ్యాక్సిమం మెంబర్స్ ఎక్కువ ఎక్కువ పార్టిసిపేట్ కావాలి, మ్యాక్సిమం. కాబట్టి చెప్తున్నాను. సరే, అయితే ఒక పని చేద్దాం మనం. 6 కాకుండా 6 ఎట్లా బయట ఇక్కడిక్కడ తిరుగుతుంటాం కాబట్టి 6:37 పెట్టుకుందామా? 6:37. ఓకే, రేపటి నుంచి మనం అట్లా. సరే సరేనన్నా, సరేనన్నా. ఓకే, 7:30కి అట్లా పెట్టుకుందాం, 7కి. ఓకే, రైట్. ఓకే.